గొల్యాతుని చంపిన దావీదు, అనేక యుద్ధాల్లో విజయాన్ని సాధించినటువంటి దావీదు కేవలం ఒక రాజు చేత చిక్కి చచ్చిపోతే దావీదుకి ఎంత అవమానం, దేవుడికి ఎంత అవమానం. అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో దావీదు దేవుడి వైపు చూశాడు. ఇప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడట? తప్పించాడు. అవునా కదా? ఆ ఆకీషు దావీదు చంపలేదు. ఆకీషు రాజు దావీదుని వదిలేశాడంటే ఇప్పుడు దావీదు చనిపోయినా, దావీదు కొట్టించుకున్నా, దావీదు ఏ పని చేయించుకున్నా దావీదుకి అవమానమే కాదా? తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వస్తే నీ మొఖం, నువ్వేం చంపేవరా గొల్యాతుని? ఆకీషు దగ్గర నుంచి ఏం చేసావు నువ్వు? పారిపోయి వచ్చిన వాడు నువ్వెవడవరా అని దావీదుకి అవమానమే కదా? కానీ అలాంటి అవమానకర పరిస్థితుల్లో కూడా దావీదు దేవుడి వైపు చూస్తే దావీదు ముఖమును దేవుడు ఎన్నడూను సిగ్గుపడే విధంగా దేవుడు మార్చలేదట. సో జాగ్రత్తగా వినండి. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు మాట్లాడతారు, నాలాంటి సమస్యల్లో మీలో ఎవరైనా ఉంటే, ఒకవేళ సమస్యల సుడిగుండంలో చిక్కి నాకు చావే శరణ్యమని అనేక మంది మాట్లాడితే అలాంటి వారితో దావీదు అంటాడు, ఇదిగో ఈ దేవుడి వైపు చూస్తే ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ నా జీవితాన్ని అనేక మందికి వెలుగుగా మారుస్తాడు. ఎప్పుడు? ఈ దేవుడి వైపు చూస్తే. మరణంలో ఉన్న నా జీవితాన్ని, సిగ్గుపడడానికి దగ్గరగా ఉన్న నా జీవితాన్ని, అనేక మంది ఎదుట అవమానానికి దగ్గరగా ఉన్న నా జీవితాన్ని అనేక మందికి మాదిరికరంగా నా దేవుడు మార్చాడు. ఆయన నన్ను మరి అన్నాడు, ఆయన సిగ్గుపరచలేదని దావీదు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యల్లో ఉన్నారు ఈరోజు? దావీదు గారు అంటున్నారు, ఇదిగో నా ప్రాణాలు పోయే సమస్యల్లో నేను దేవుడి వైపు చూశాను, ఆయన నాకు వెలుగునిచ్చాడు. ఆయన నేను చనిపోయే పరిస్థితుల్లో ఆయన నన్ను బ్రతికిచ్చాడు. అవమానపడే పరిస్థితుల్లో ఆయన నాకు ఘనతనిచ్చాడు. ఆయన నన్ను చావనీయలేదు. నా సమస్యలో నుంచి ఆయన బయటికి లేపాడు. ఆయన నా ప్రతి ఇబ్బందులో నుంచి, నా శత్రువుల చేతిలోంచి దేవుడు నన్ను ఏం చేశాడు? తప్పించాడు. వారు నాలాంటి సమస్యల్లో మీరుంటే, నాలాంటి బాధల్లో మీరుంటే, నాలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరుంటే, మీరు ఈ దేవుడి వైపు చూడండి. ఈయన మిమ్మల్ని సిగ్గుపరిచేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్.